హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫైలం మొలస్కా. ఇది ఎనిమల్ కింగ్డమ్కు సంబంధించినటువంటి నీట్ బయాలజీ క్లాస్ లెవెల్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకు ఆల్రెడీ తెలుసు, నేను ప్రీవియస్ క్లాసెస్లో నీట్ 360 బయాలజీ 360 సిరీస్లో భాగంగా మోస్ట్ క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ మనకి ఇంతకుముందు సంబంధించినటువంటి బేసిక్స్ ఆఫ్ ఎనిమల్ కింగ్డమ్ కానీ, తర్వాత పొరిఫెరా, నెడేరియా, టీనోఫోరా, ప్లాటిహెల్మింథిస్, అనెలిడా, ఆర్థ్రోపోడా వరకు అప్లోడ్ చేసినాను. ఆ వీడియోస్ చూడకుంటే ఒకసారి చూసి ఇక్కడ రండి. ఒకవేళ మిగతా ఫైలమ్స్ చూడకుండా బేసిక్ కాన్సెప్ట్స్ ఒక క్లాస్ చెప్పినాను. ఫస్ట్ క్లాస్ హిందీ మనకు ఎనిమల్ కింగ్డమ్, అది మాత్రం పక్కాగా చూసి రండి. ఎందుకంటే ఆ పాయింట్స్ ఇక్కడైతే కవర్ అవుతాయి. మనకి ఆ కవర్ అయ్యే పాయింట్స్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చదువుకుంటూ పోతే సరిపోతుంది. ఆ బేసిక్ క్లాసే మీ అన్ని సిస్టమ్స్కి ఫైలమ్స్కి ఈజీ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. చూడండి, లెట్స్ గో ఫర్ ది ఫైలం మొలస్కా. సో మనకి యాక్చువల్గా ఇంతకుముందు చూసాము మనం ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా అనే ఫైలం గురించి డిస్కస్ చేసినప్పుడు ఆర్థ్రోపోడా అనేది బేసిక్గా లార్జెస్ట్ ఫైలం ఆఫ్ ది మొత్తం ఎనిమల్ కింగ్డమ్ అని చెప్తా ఉన్నాం. ఇట్స్ నాట్ ఓవరాల్ బయాలజీ, బయో ఆర్గానిజమ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్, ఓన్లీ లార్జెస్ట్ ఫైలం ఇన్ ది ఎనిమల్ కింగ్డమ్ అని చెప్తున్నాం. దాని తర్వాత మనకు ఉన్నది వచ్చేసి సెకండ్ లార్జెస్ట్, దిస్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎనిమల్ ఫైలం అని చెప్తా ఉన్నాడు. సో ఈ విధంగా మనకు ఫస్ట్ లార్జెస్ట్ ఫైలం అంటే మీరు ఆర్థ్రోపోడా తీసుకోండి. సెకండ్ లార్జెస్ట్ ఫైలం అంటే మొలస్కా తీసుకోండి. ఇంకా దీని యొక్క క్యారెక్టర్స్ చెప్పే ముందు బేసిక్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూద్దాం. వాటిని చూసిన తర్వాత మళ్ళీ మనము వీటి యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్, స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. రైట్, చూడండి, యాజ్ యూజువల్గా ప్రతి ఫైలం కూడా రాస్తున్నటువంటి బేసిక్ క్యారెక్టర్ మనకు అందరికి తెలిసిన విషయాలే. ఫస్ట్ వచ్చేసేసి ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ సెల్యులర్ లెవెలా, టిష్యూ లెవెలా, ఆర్గాన్ లెవెలా, ఆర్గాన్ సిస్టమ్ అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ద ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. మనకు ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కింద వస్తుంది. దే హ్యావ్ ద మెనీ ఆర్గాన్స్, దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అని చెప్తా ఉన్నాం. తర్వాత మనకు డైజెషన్. డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకు ఏ విధంగా ఉంది, కంప్లీటా ఇన్కంప్లీట్ అంటే మౌత్, యానస్ రెండు ఉన్నాయా, లేదంటే ఓన్లీ మౌత్ మాత్రమే ఉన్నాయా అంటే డెఫినెట్లీ ఇట్ హ్యాస్ అ బోత్ మౌత్ అండ్ యానస్. కాబట్టి ఈ ఆర్గనిజమ్స్ అనేటివి కంప్లీట్ డైజెస్ట్ సిస్టాన్ని చేస్తుంది. కంప్లీట్ డైజెస్ట్ సిస్టమ్. థర్డ్ చూడండి, ఇట్ ఈస్ మనకు సర్క్యులేషన్. సర్క్యులేషన్ వచ్చేసి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, క్లోజ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే మనకు యాక్చువల్గా అనెలిడాలో మనకు యాక్చువల్గా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది. తర్వాత ఆర్థ్రోపోడా నుంచి ఆల్మోస్ట్ మనకి హెమికార్డేటా వరకు కూడా అన్నీ కూడా ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమే ఉంటుంది. కాబట్టి ఓపెన్ సర్క్యులేషన్ ఉంటుందని రాయొచ్చు. ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే బ్లడ్ దట్ కెన్ ఫ్లో ఇన్ ద బాడీ క్యావిటీస్. బ్లడ్ వెజల్స్ ఉంటాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓపెన్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ వెజల్స్ ఉండవని కాదు, బట్ బాడీ క్యావిటీలోకి బ్లడ్ అనేది వస్తుంది అనేసి అర్థం. నాలుగో పాయింట్ కనుక చూస్తే మనకు ఒకసారి చూడండి, సిమ్మెట్రీ. సిమెట్రీలో మనకి ఏ సిమెట్రీ, రేడియల్ సిమెట్రీ, బైలేటరల్ సిమెట్రీ. ఈ ఆర్గానిజమ్స్ అయితే మనకు బైలేటరల్ సిమెట్రీని చూపిస్తాయి. బైలేటరల్ సిమెట్రీ అంటే ఒక ఆర్గానిజమ్స్ ఓన్లీ ఒక డైరెక్షన్ మాత్రమే కట్ చేసినప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. నెక్స్ట్ మనం చూస్తే జెర్మ్ లేయర్స్. ఈ జెర్మ్ లేయర్స్ అంటే మనకు ట్రిప్లోబ్లాస్టికా, డిప్లోబ్లాస్టికా అంటే దీస్ ఆర్ ది ట్రిప్లోబ్లాస్టిక్ ఎనిమల్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, జెర్మ్ లేయర్స్ తర్వాత మనకు సీలోమ్. సీలోమ్ అనేవి ఈ ఆర్గానిజమ్స్ ఏ సీలోమేట్సా, సూడోసీలోమేట్సా, లేదంటే యూసిలోమేట్స్, లేదంటే సీలోమేట్సా అంటే డెఫినెట్లీ దీస్ ఆర్ ది సీలోమేట్స్.
దీన్ని యూసీలోమేట్స్ కూడా అని వస్తుంటారు. కమింగ్ టు ది సెగ్మెంటేషన్. సెగ్మెంటేషన్లో మనకి యాక్చువల్గా మెటామెరిక్ సెగ్మెంటేషన్ అంటాం. అనెలిడా, ఆర్థ్రోపోడా, కార్డేట్లో మాత్రం సెగ్మెంటేషన్ ఉంటుంది. మిగతా అన్నిట్లో మనకు సెగ్మెంటేషన్ ఉండదు. కాబట్టి ఇట్ ఈస్ ఆబ్సెంట్ అని రాస్తున్నాం. తర్వాత 8వ పాయింట్ చూడండి. ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ ద కార్డేట్స్, నాన్ కార్డేట్స్ అంటే దే హ్యావ్ ది నాన్ కార్డేట్స్. నోటోకార్డ్ ఉందా? నోటోకార్డ్ ఉందంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆబ్సెంట్. ఎందుకంటే ఇవన్నీ కూడా నాన్ కార్డేట్స్ అనేసి మనకు ఆల్రెడీ తెలుసు. ఇవన్నీ నేను ఇప్పుడు రాసిన పాయింట్స్ అన్ని కూడా మీకు ఫస్ట్ యానిమల్ కింగ్డమ్ స్టార్ట్ చేసినప్పుడే ఉంటాయి. వీటి గురించి ఫస్ట్ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటు అడిషనల్ పాయింట్స్ రాస్తున్నాను చూడండి. కొద్దిగా మనకు ఏంటి అంటే సెక్సెస్ గురించి రాద్దాం మనం. సెక్సెస్ అనేటివి మనకి యాక్చువల్గా సపరేట్గా ఉన్నాయా, ఒకే ఆర్గానిజంలో మేల్ సెక్స్ ఆర్గాన్, ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ అనేది కాన్సెప్ట్. ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ది డయేషియస్ అంటాం. నథింగ్ బట్ మేల్ ఆర్గానిజం, ఫీమేల్ ఆర్గానిజం సపరేట్గా ఉంటాయి. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ద డయేషియస్ అంటున్నాం. సింపుల్గా రాయొచ్చు సెక్సెస్ ఆర్ సపరేట్ అనేసి. దీన్ని నాన్ హెర్మాఫ్రోడైట్ అని కూడా రాయొచ్చు. ఓకే, సో ఒక ఆర్గానిజంలో ఒకే సెక్స్ ఉంటుంది కాబట్టి యూనిసెక్షువల్ అని కూడా రాయొచ్చు. ఈ విధంగా సెక్సెస్ గురించి ఉంది. సెక్సెస్ వచ్చేసిన తర్వాత మనకు ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది? మనకి యాక్చువల్గా ఎన్సీఆర్టీలో అయితే ఫర్టిలైజేషన్ గురించి మెన్షన్ చేయలేదు. బికాస్ సమ్ ఆర్గానిజమ్స్ దే ఎగ్జిబిట్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్, సమ్ మే ఎగ్జిబిట్ ది ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. కాబట్టి ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ అని రాయొచ్చు. ఇంకా ఎగ్జామ్లో అయితే అడగడు దీని మీద, ఎందుకంటే మనకు ఇవ్వలేదు ఎన్సీఆర్టీలో కాబట్టి. అండ్ డెవలప్మెంట్ చూద్దాం. డెవలప్మెంట్ అనేది డైరెక్ట్ డెవలప్మెంట్, ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే దీస్ యానిమల్స్ హ్యావ్ ది లార్వల్ ఫార్మ్స్. అందుకోసం దీన్ని ఏమన్నామంటే ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అని రాస్తాం. సో లార్వల్ ఫార్మ్స్ వచ్చేసేసి తర్వాత ఆ లార్వా కాస్త మార్ఫోసిస్ జరిగి మనకు అడల్ట్ అయితే వస్తుంది. ఇవి ఫ్రెండ్స్ మనకు ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ ఏంటి 11 పాయింట్స్ ఉన్నాయో బేసిక్ పాయింట్స్. ఈ బేసిక్ పాయింట్స్తో పాటు అడిషనల్ పాయింట్స్ యాడ్ అవుతాయి. అవి స్పెషల్ క్యారెక్టర్స్ కింద గుర్తుపెట్టుకుంటే చాలు. నేను ఎవ్రీ ఫైలంకి ఇవే చెప్తున్నాను. ఇవి పక్కాగా ఫస్ట్ మీరు కనుక అనాలిసిస్ చేసుకోగలిగితే తర్వాత వచ్చే పాయింట్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా బేసిక్స్ వచ్చేసిన తర్వాత సింప్లిఫై అయిపోతుంది. రైట్, ఇప్పుడు లైన్ టు లైన్ చూద్దాం. చాలా పాయింట్స్ వీటిలోనే ఉంటాయి, కొంచెం జాగ్రత్త చూడండి. నెక్స్ట్ వన్ చూస్తే మొలస్కన్స్ ఆర్ ద టెరెస్ట్రియల్ ఆర్ ఆక్వాటిక్. హ్యాబిటేట్ ఏం రాయొచ్చు మనం? టెరెస్ట్రియల్, ఆక్వాటిక్ అని రాయొచ్చు. హ్యాబిటేట్ ఈజ్ టెరెస్ట్రియల్ లేదంటే ఆక్వాటిక్ అని రాయొచ్చు. సో ఇవి కొన్ని భూమి మీద ఉంటాయి కొన్ని ఆర్గానిజమ్స్. అండ్ ఆక్వాటిక్ అంటే బోత్ మెరైన్ వాటర్, ఫ్రెష్ వాటర్, అది గుర్తుపెట్టుకోవాలి. ఏది మెన్షన్ చేయలేదు అంటే ఆక్వాటిక్ అని మెన్షన్ చేస్తారంటే మెరైన్ వాటర్ అయినా ఉండొచ్చు, ఫ్రెష్ వాటర్ అయినా ఉండొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తారు చూడండి, మెరైన్ వాటర్ లేదంటే ఫ్రెష్ వాటర్ అనేసి అర్థం. అంటే ఫ్రెష్ వాటర్ అంటే మనకు ఉప్పు లేనటువంటి నీళ్ళు, మెరైన్ వాటర్ అంటే ఉప్పు ఉన్నటువంటి నీళ్ళు, సముద్రాలు అనేసి అర్థం. హ్యావింగ్ అన్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. దే ఆర్ బైలేటరల్లీ సిమెట్రికల్. ఆల్రెడీ ఒక ఆర్గానిజం ఏ విధంగా డివైడ్ చేస్తాం అది చెప్పాం. ట్రిప్లోబ్లాస్టిక్ 3 జెర్మినేట్స్ ఉంటాయి. అండ్ సీలోమేట్స్ అన్నాం. డెఫినెట్లీ సీలోమ్ ఉంటుంది. ఓకే, దీనిలో బాడీ క్యావిటీ ఉంటుంది. సో బాడీ ఈజ్ కవర్డ్ బై ద క్యాల్కేరియస్ షెల్ అండ్ ఈజ్ అన్సెగ్మెంటెడ్. సెగ్మెంటేషన్ గురించి చెప్పాము, సెగ్మెంటేషన్ అనేది ఉండదు అని చెప్పాం.
ఇక్కడ బాడీ అనేది కాల్కేరియస్ షెల్ ఉంటుంది అంటాం. మనం ఒక డయాగ్రామ్‌లో చూద్దాం ఒకసారి. ఓకే. మొత్తం చూసేసి. చూడండి విత్ డిస్టింక్ట్ అన్‌సెగ్మెంటెడ్ విత్ డిస్టింక్ట్ స్పెషలైజ్డ్ హెడ్ గాని అండ్ మస్క్యులర్ ఫుట్ గాని అండ్ విస్కరల్ హంప్ ఉంటుందన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు బాడీ లోపల హెడ్, మస్క్యులర్ ఫుట్ అండ్ విస్కరల్ హంప్ లేదు అంటే హెడ్, థొరాక్స్, అబ్డామెన్ ఇలా అడుగుతా ఉంటాడు. ఓకే. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేయాలి. రైట్. మనకు యాజ్ యూజువల్‌గా దీనికి సంబంధించింది స్పెషల్ క్యారెక్టర్ వచ్చేసింది కాబట్టి, ఈ స్పెషల్ క్యారెక్టర్ చూస్తే ఇక్కడ మనకు బాడీ లోపల బాడీ ఏ విధంగా తయారై ఉంటుంది అంటే మనకు ఒకటి హెడ్ ఉంటుంది అన్నాం. రెండోది విస్కరల్ హంప్ అన్నాం. మూడోది వచ్చేసి మస్క్యులర్ ఫుట్ ఉంటుందని అర్థం. సో ఇవి ఎక్కడ ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గనుక చూస్తే ఇప్పుడు స్నేల్ మనకు తెలుసు అందరికి. ఆ స్నేల్ గురించి చూద్దాం. సీ దిస్. సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ అ స్నేల్ యాక్చువల్లీ. ఈ స్నేల్‌లో ఉన్నటువంటి ఈ పార్ట్స్ గనుక చూస్తే మీకు ఇప్పుడు తెలుస్తుంది. దిస్ వన్ ఈస్ కాల్డ్ యాస్ అ మస్క్యులర్ ఫుట్. దీన్ని మస్క్యులర్ ఫుట్ అంటున్నాం. దిస్ వన్ ఈస్ కాల్డ్ యాస్ ద విస్కరల్ హంప్ అని చెప్తున్నాం. అండ్ దిస్ వన్ ఈస్ కాల్డ్ యాస్ ద హెడ్. సో ఈ విధంగా మనకు 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఆ 3 ఇంపార్టెంట్ పార్ట్స్ వచ్చేసాయి. సో దీనికి మనకి యాక్చువల్లీ ఇలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇది మనకు సంబంధించింది. అయితే ఇది మొత్తానికి ఏంటి అంటే బాడీ. ఒకసారి చూడండి ఇక్కడే రాస్తాను. కొద్దిగా జాగ్రత్త చూస్తే దిస్ ఈజ్ కాల్డ్ యాస్ అ బాడీ. నథింగ్ బట్ ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ది మెంబ్రేన్ అనుకోండి. ఎందుకంటే అవుట్ సైడ్ అన్ని సెల్స్ ఉంటాయి కాబట్టి మెంబ్రేన్ లేయర్ అండి అసలు. ఎందుకంటే ఇక్కడ కొంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది అందుకోసం అనేసి. సో యాజ్ యూజువల్‌గా జస్ట్ ఎక్స్టెండ్ చేస్తాను. ఎక్స్టెండ్ చేసిన తర్వాత కాలికేరియస్ షెల్ అన్నాడు కదా! ఆ కాలికేరియస్ షెల్ ఎక్కడ ఉంటుందో ఒకసారి చూద్దాం. దిస్ వన్ ఈస్ కాల్డ్ యాస్ అ కాలికేరియస్ షెల్. దీని మీద విస్కరల్ హంప్ ఉంటుంది. దాని చుట్టూ పై భాగంలో కూడా మనకి ఈ విధంగా ఏముంటుంది అంటే మనకు కాలికేరియస్ షెల్ ఉంటుందనేసి అర్థం. ఓకే. షెల్ ఉంటుంది. అది కాల్షియంతోనే ఏర్పడి ఉంటుంది అనేసి అర్థం. ఓకే. రైట్. నెక్స్ట్ గో ఫర్ ది లైన్స్ చూడండి. A soft and spongy layer of skin forms a mantle over the visceral hump అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నట్టే సాఫ్ట్ అండ్ స్పాంజీ లేయర్ ఆఫ్ స్కిన్ ఫార్మ్స్ ఏ mantle ఓవర్ ద విస్కల్ హంప్ అంటాడు. చాలా కొద్దిగా జాగ్రత్తగా చూడండి ఇక్కడ మనకి యాక్చువల్‌గా. సీ దిస్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి యాక్చువల్‌గా బాడీ లేదు అంటే స్కిన్ అని చెప్తున్నాం కదా! దిస్ వన్ ఈస్ ద స్కిన్. ఇట్ ఈస్ ద స్కిన్ అనేసి గుర్తుపెట్టుకోండి. దీనిపైన ఒక ఏం జరుగుతుంది అంటే ఒక స్పెషలైజ్డ్ లేయర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి అన్నాడు. సో దిస్ స్కిన్ దట్ ప్రొడ్యూస్ ఒక కైండ్ ఆఫ్ లేయర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ విధంగా. దిస్ లేయర్ వి కాల్డ్ యాజ్ మనకు మ్యాంటిల్ అనేసి చెప్తుంది. సో ఈ విధంగా మ్యాంటిల్ అయితే వచ్చింది. ఈ మ్యాంటిల్ లోపల మనకి యాక్చువల్‌గా ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇక్కడ ఏంటంటే యాక్చువల్‌గా బాడీ మెంబ్రేన్ లేయర్ ఇక్కడ మనకు స్కిన్ ఉంటుంది. ఆ స్కిన్ ఏం చేస్తుంది అంటే ఔట్ సైడ్ ఒక సన్నని లేయర్ ఏర్పరుస్తుంది. ఆ లేయర్‌నే మనం ఏమంటున్నాం మ్యాంటిల్ అనేసి చెప్తాం. రైట్.
The space between the hump and the mantle is called the mantle cavity in which feather like gills are present అంటాడు. ఇక్కడ ఏంటి అంటే ద స్పేస్ బిట్వీన్ ద హంప్ విస్కరల్ హంప్ కి అండ్ ద మ్యాంటిల్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ద మ్యాంటిల్ క్యావిటీ అంటున్నాడు. ఇక్కడ చూడండి మనకి యాక్చువల్గా షెల్ గురించి చెప్పట్లేదు. ఇక్కడ షెల్ ఉంది, ఇక్కడ మనకు స్కిన్ ఉంది, అండ్ స్కిన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి మనకు విస్కరల్ హంప్. ఆ విస్కరల్ హంప్ తర్వాత మ్యాంటిల్ ఉంది. ఇక్కడ ఈ మ్యాంటిల్ కి దీనికి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ని ఏమంటున్నాం అంటే విస్కరల్ స్పేస్ అంటున్నాం. దిస్ సారీ మ్యాంటిల్ క్యావిటీ అంటున్నాం. This one is called as a mantle cavity. So this one. దీన్ని మ్యాంటిల్ క్యావిటీ అన్నాం. ఈ మ్యాంటిల్ క్యావిటీలోనే మనకు ఫెదర్ లైక్ గిల్స్ ఉంటాయని చెప్తా ఉన్నాం. లైక్ దిస్. అంటే ఈ విధమైనటువంటి గిల్స్ ఉంటాయి, ఫెదర్ లైక్ గిల్స్. సో ఫ్రెండ్స్, ఇవి మనకు ఉన్నటువంటి దాని యొక్క స్ట్రక్చర్, దానిలో ఉన్నటువంటి. నెక్స్ట్ చూడండి, దే హ్యావ్ రెస్పిరేటరీ అండ్ ఎక్స్క్రిటరీ ఫంక్షన్స్ అంటారు. ఇక్కడ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఫెదర్ లైక్ గిల్స్ దే యాక్ట్ యాజ్ ఏ ఒకటి రెస్పిరేషన్, రెండోది ఎక్స్క్రిషన్ అని చెప్తా ఉన్నారు. గిల్స్ అనేటివి మనకు రెస్పిరేషన్లోను అండ్ ఎక్స్క్రిషన్లోనే ఇన్వాల్వ్ అవుతున్నాయంట. రెస్పిరేషన్ అంటే ఏంటి? గ్యాస్ ఆఫ్ ఎక్స్చేంజ్, సారీ గ్యాసెస్ ఎక్స్చేంజ్. ఎక్స్క్రిషన్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ నైట్రోజన్ వేస్ట్. ఇవి వాటర్లో ఉంటాయి కాబట్టి అమోనియా మేబీ రిలీజ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ ఎక్స్చేంజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గిల్స్ అనుకోండి, ఇది గిల్స్ అనుకోండి, ఇదంతా కూడా వాటర్ ఉంటుంది. లైక్ గిల్స్ ఇదంతా కూడా వాటర్ ఉంటుంది. ఓకే, ఈ గిల్స్కి బ్యాక్ సైడ్ మనకు బ్లడ్ లేదంటే బ్లడ్ వెజల్స్ ఈ విధంగా ఉందనుకో. రైట్, ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడి ఉంటుంది కదా, అది గిల్స్లోకి వస్తుంది. గిల్స్లో నుండి ఇది వాటర్లోకి వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ వాటర్లో డిజాల్వ్ అయినట్టు ఆక్సిజన్ వచ్చింది, అది గిల్స్లోకి వస్తుంది. గిల్స్ నుండి బ్లడ్లోకి వస్తుంది. అదేవిధంగా బ్లడ్లో నుండి ఏర్పడినటువంటి నైట్రోజన్ వేస్ట్ అనేది గిల్స్లోకి వచ్చి ఆ గిల్స్లో నుండి బయటికి వెళ్తుంది. సో ఇది చెప్తా ఉన్నాడు, అంతకుమించి ఇంకేంటి. రైట్, చూడండి, ద ఇన్ యాంటీరియర్ హెడ్ రీజన్ హ్యాస్ అ సెన్సారీ టెంటాకిల్స్ అంటారు. యాంటీరియర్ హెడ్ దట్ హ్యాస్ అ సెన్సారీ టెంటాకిల్స్, దిస్ వన్ ఇస్ కాల్డ్ as a సెన్సారీ టెంటాకిల్స్ అని. ఈ సెన్సారీ టెంటాకిల్స్ ఏం పని చేస్తాయి చూడండి, సెన్స్ని డిటెక్ట్ చేస్తాయి అనేసి అర్థం. సెన్సారీ టెంటాకిల్స్ ఏం చేస్తాయి? సెన్స్ని డిటెక్ట్ చేస్తాయి. ఏదైనా ఈ ఆర్గనిజంకి ఏదైనా చిన్న అడ్డు కూడా ఇలా వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా ఈ ఆర్గనిజం ఏం చేస్తుందంటే ఈ టెంటాకిల్స్ తగలడం వల్ల సెన్స్ రికగ్నైజ్ చేసేసి బ్యాక్ పోవడం, ఆ సైడ్కి పోవడం, ఇదన్నీ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ గో ఫర్ the mouth contains the file-like rasping organ for feeding are called as a radula అంటాడు. ఇక్కడ రాడుల్ అనేది ఒకటి ఉంటుంది, ఇట్ హ్యాస్ అ రాస్పింగ్ ఆర్గాన్ అనేసి చెప్తున్నాం. ఇదేమన్నా మనం రాస్పింగ్ ఆర్గాన్, రాస్పింగ్ హార్ష్ సౌండింగ్
అనేసి అంటారు బేసిక్‌గా ఇది. హార్ష్ సౌండింగ్ అంటే ఇది యాక్చువల్‌గా ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు మనకు ఒక రకమైనటువంటి సౌండ్ క్రియేట్ అవుతుంది అనేసి చెప్పొచ్చు. సో, ఏంటి రాస్పింగ్ ఆర్గాన్ అనేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్ వన్ ఈస్ కాల్డ్ యాస్ ఎ మౌత్. మౌత్ లోపల ఒక ఆర్గాన్ ఇలా ఉంది. ఇట్స్ లైక్ మనకేంటంటే నాలుక లాంటిది. బట్ ఈ నాలుక లాంటి నిర్మాణం ఎలా ఉంటుంది అంటే, మనకు రంప ఉంటుంది చూడండి. ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫుడ్‌ని తీసుకోవాలి అనుకోండి. ఇది ఫుడ్ ఉందనుకోండి. ఈ ఫుడ్‌కి ఇది తీసుకోవాలంటే ఏం చేస్తుంది అంటే, మనకి యాక్చువల్లీ ఫుడ్ ఈ విధంగా ఉంటుంది. నాలుకని జస్ట్ ఇలా మడుస్తుంది. మడిచేసేసి నెక్స్ట్ నాలుకని లోపలికి లాగినప్పుడు, మళ్ళీ నాలుకని లోపలికి లాగినప్పుడు ఫుడ్ అంతా కూడా ఈ రాస్పింగ్ ఏజెంట్ ఏదైతే ఉందో దానికి హార్డ్‌గా టచ్ అయ్యేసేసి మౌత్‌లోకి. నౌ దిస్ కన్వర్ట్ ఇంటూ లైక్ ఫుడ్ ఇట్లా పైకొచ్చేస్తుంది. సో, ఈ విధంగా 3 స్టేజెస్‌లో మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫుడ్ ఔట్ సైడ్ ఉందిగా, అదొచ్చేసి దీనికి అటాచ్ అయింది. అది తీసుకొచ్చేసి లోపల పడేస్తుంది. ఈ విధంగా ఇది దీనికి హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. సో, తర్వాత గనుక చూస్తే దే ఆర్ యూజువల్లీ డయేషియస్. డయేషియస్ నథింగ్ బట్ మనకి యాక్చువల్‌గా సక్సెస్ ఆర్ సెపరేట్ అనేసి అర్థం. మేల్ సెపరేట్‌గా ఉంటుంది. ఫీమేల్ సెపరేట్‌గా ఉంటుంది. అండ్ ఓవిపారస్ అన్నాడు. ఓవిపారస్ అని అన్నాడంటే ఏంటి అంటే ఎక్స్‌పైర్ 5 అండి. ఇవేం చేస్తాయి మనకు యాక్చువల్‌గా దీస్ ఆర్ ది ఓవిపారస్ ఆర్గానిజమ్స్ అంటారు. నథింగ్ బట్ ఎగ్స్‌ని లే చేస్తాయి. ఎగ్స్‌ని లేస్ చేస్తుందంటే 2 పాసిబిలిటీ ఉన్నాయి. ఒకటి రీప్రొడక్షన్ అనేది ఫెర్టిలైజేషన్ ఎక్స్‌టర్నల్‌గా జరగొచ్చు అండ్ ఇంటర్నల్‌గా జరగొచ్చు. అండ్ డెవలప్‌మెంట్ చూడండి విత్ ఇండైరెక్ట్ డెవలప్‌మెంట్ అని చెప్పారు. సో, ఇవి దీనికి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జాంపుల్స్‌లో మనకు ఏమేమి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. పిలాగ్లోబోసా ఇచ్చాడు. ఒకటి పిలాగ్లోబోసా, తర్వాత పింక్టేడా, తర్వాత సెపియా, లోలిగో, ఆక్టోపస్, అప్లేసియా, డెంటాలం, అంజీ, కీటోప్లూరా. సో, ఇవి బేసిక్‌గా మనకిచ్చినటువంటి నేమ్స్. వీటికి జనరల్‌గా ఏమంటారు? అది చాలా ఇంపార్టెంట్. యాపిల్ స్నేల్ అంటారు దీన్ని. పింక్టేడా వచ్చేసేసి మనకు పిఎల్ ఆయిస్టర్ అని చెప్తాం. సెపియా ఇస్ అ కటిల్ ఫిష్. లోలిగో వచ్చేసేసి మనకు స్క్విడ్. ఆక్టోపస్ వచ్చేసేసి డెవిల్ ఫిష్. అప్లేషియా కనుక చూస్తే సీ హెయిర్ అంటాం దీన్ని.
Dentatum, it's a tusk shell, and Chaetopleura is nothing but chiton. సో ఇవి మనకు ఇచ్చినటువంటి స్ట్రక్చర్స్. వీటి యొక్క స్ట్రక్చర్స్ కొద్ది లిటిల్ బిట్ ఒకసారి చూస్తే కనుక మనకు యాపిల్ స్నేల్ ఇంతకుముందే గీసాం మనం. దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్నేల్. తర్వాత ఒకసారి కనుక చూస్తే పిఎల్ ఆయిస్టర్. ఆయిస్టర్ అంటే ముత్యాలు ఇచ్చేది మనకి యాక్చువల్గా. ముత్యాలు ఇచ్చే విధంగా చూస్తే మనకు ఇలాంటి స్ట్రక్చర్స్ మీరు ఎప్పుడైనా చూసారు? ఇది ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. అలా కాకుండా సో దిస్ ఈస్ ద ఆయిస్టర్స్ అంటారు. పిఎల్ ఆయిస్టర్స్. దీనిలో ముత్యాలు వస్తున్నాయి యాక్చువల్గా. ఓపెన్ చేయొచ్చు. ఇది యాక్చువల్గా ఇది ఎలా ఓపెన్ చేయొచ్చు, ఇది ఇలా ఓపెన్ చేయొచ్చు. లోపల ఆర్గానిజం ఉంటుంది. దీనిలో లోపల యాక్చువల్గా ఈ యొక్క మ్యాంటల్ క్యావిటీ ఉంది చూడండి. ఆ మ్యాంటల్ క్యావిటీ లోపల యాక్చువల్గా ముత్యాలు అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, కటిల్ ఫిష్ ఉంది మనకి. కటిల్ ఫిష్ అంటే మనకు జనరల్గా చూస్తే ఎలా ఉంటుంది? సో ఇలాంటి స్ట్రక్చర్స్ కనబడుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ కటిల్ ఫిష్. తర్వాత మనకు స్క్విడ్ ఉంది. స్క్విడ్ కూడా కటిల్ ఫిష్ లాగే ఉంటుంది, బట్ సేమ్. కాకపోతే దీనికి వింగ్స్ ఉన్నట్టు కనబడుతుంది కటిల్ ఫిష్కి. ఈ స్క్విడ్కి అయితే వింగ్స్ ఉన్నట్టు కనబడదు అంతే. This one is called squid. నెక్స్ట్ ఆర్గానిజం చూడండి, ఆక్టోపస్. మనందరికీ తెలిసిందే, మన డయాగ్రామ్లో కూడా ఇచ్చున్నాడు ఇక్కడ. దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్టోపస్ మనకి చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసేసి దిస్ ఈస్ అ స్నేల్. తర్వాత సీ హెయిర్ ఉంది మనకు. సీ హెయిర్ అంటే ఏంటి అంటే మనకి యాక్చువల్గా హెయిర్ అంటే మనకు ర్యాబిట్ అనేసి అర్థం. ఓకే, ర్యాబిట్ లైక్ స్ట్రక్చర్ అయితే మనకు కనబడుతూ ఉంటుంది. ర్యాబిట్ లైక్ స్ట్రక్చర్ నథింగ్ బట్ సీ హియర్. మనకు ర్యాబిట్కి చెవులు ఉంటాయి కదా, అలాంటి స్ట్రక్చర్ ఉంటుంది దీనికి. సో దీన్ని మనం సీ హియర్. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే టస్క్ షెల్. టస్క్ షెల్ కనుక చూస్తే, టస్క్ అంటే మనకు యాక్చువల్గా టీత్ అనేసి అర్థం. దీన్ని మన యొక్క ఏనుగు దంతాలు అంటాం కదా, దాన్ని మనకు టస్క్ అంటాం. ఏనుగుకి ఉండేటువంటి దంతం. దీంట్లో ఆర్గానిజం ఉంటుంది. సో దీన్ని మనం టస్క్ షెల్ అంటాం. షెల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే టస్క్ లాగా ఉంటుంది, ఏనుగు దంతం లాగా ఉంటుంది అనేసి అర్థం.
అండ్ కీటో నెక్స్ట్ కైటాన్ ఉంది. కైటాన్ స్ట్రక్చర్ కనుక చూస్తే సింపుల్గా మనకు ఇలాంటి స్ట్రక్చర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి మనకు ఉన్నటువంటి స్ట్రక్చర్స్. ఓకే, కొంత ఐడియా వచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ స్ట్రక్చర్స్ని జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఎలా ఉంటుందని తెలుస్తుంది మనకి. రైట్, కొంతవరకైనా గుర్తుంటుంది అనేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి యాక్చువల్గా చూస్తే ఆల్ ద మొలస్కాన్స్ గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇంతే, ఇంతకు మించి ఏం అవసరం లేదు. కొద్దిగా డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి. ఇది కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే చాలు. నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మనకు టెలిగ్రామ్లో ఛానల్ ఉంది. ఓకే, నీట్ బయాలజీ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో నీట్ బయాలజీ అనేసి, అక్కడ మీరు జాయిన్ అయినారంటే అక్కడ నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. లేదంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి, మీరు నేను యాడ్ చేస్తాను. మై నెంబర్ ఈస్ 9390730576 అనేది ఉంటుంది. ఇది మళ్ళీ మీరు నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేకుండా, ఒకవేళ వీడియో లెంత్ కనిపిస్తే మాత్రం కొద్దిగా స్పీడ్నెస్ పెంచుకొనేసేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ ఇట్. అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, అట్లీస్ట్ దే విల్ గెట్ బెనిఫిటెడ్. ఎందుకంటే ఇంత క్వాలిటీ క్లాసెస్ ఫ్రీగా మనం చెప్తున్నాం, అందరికైతే బెనిఫిట్ అవ్వాలి, అది నా ఇంటెన్షన్. మీకు తెలిస్తే మీ ఫ్రెండ్స్కి అంతా కూడా చెప్పండి. డెఫినెట్గా మన ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చాలామంది బెనిఫిట్ పెడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.